రైట్ బ్రేకింగ్ అప్డేట్స్ చూస్తే ప్రకాశం జిల్లా సింగరాయకొండ చైతన్య నవోదయ స్కూల్ హాస్టల్లో విషాదం చోటు చేసుకుంది. హాస్టల్లో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. హాస్టల్ రూములో ఆపస్మారక స్థితిలో అయితే సయ్యద్ తౌషిక్ తోటి విద్యార్థులకు కనిపించాడు. విద్యార్థులు గమనించి హాస్టల్ యాజమాన్యంకైతే తెలియజేయడంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఇక దీంతో బాలుండి స్కూల్ యాజమాన్యమే చంపేశారని విద్యార్థి తల్లిదండ్రులు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఇక తమకు న్యాయం చేయాలని, తమ బిడ్డను చంపిన వారిని తక్షణం అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చాలా హుషారు సార్, అస్సలు భయపడ్డు బాగా మాట్లాడతాడు. నిన్న 5 నిమిషాలకు సార్ నాకు ఫోన్ చేసి అమ్మ ఎలా ఉన్నావు అమ్మా, బాగున్నావా, అన్నం తిన్నావా అమ్మా అన్నాడు. తిన్నాను తల్లి, నువ్వు తిన్నావంటే అమ్మ తిన్నాను, ఎగ్ ఫ్రైడ్ రైస్ తిని 2 eggs తిన్నానమ్మా ఇప్పుడే అన్నాడు సార్. కరెక్ట్ ఒకటే గంట సార్, 1 గంట 6-8 నిమిషాలకు రావణారెడ్డి వాళ్ళ కొడుకు బుజ్జి ఫోన్ చేసి, మేడం మీ బాబు టవల్ చుట్టుకొని బాత్రూంలో పడిపోయి ఉన్నాడు సార్, తొందర రాండి మేడం అన్నాడు. ఏమైంది సార్ చెప్పండి సార్ అంటే, బాగానే ఉండాలి, మీరు రాండి మేడం, హాస్పిటల్ తీసుకెళ్తున్నామని చెప్పి మేము అక్కడి నుంచి కనిగిరి నుంచి కందుకూరు దగ్గరకు వచ్చేసరికి కందుకూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తున్నాం, అక్కడికి రాండి అంటే సింగరేకొండ ఎస్ఐ కంప్లైంట్ చేస్తే సార్ తీసుకోవట్లేదు. నిన్నటి నుంచి నేను ఏడుస్తూ మాట్లాడితే నవ్వుతూ ఉన్నాడు ఆ సారు. ఎందుకు సార్ అట్లా నవ్వుతారంటే, ఎందుకు నవ్వుతున్నారంటే నేను ఎక్కడ నవ్వానని మళ్ళీ నవ్వుతున్నారు సార్. అది తప్పు కదా సార్. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామ్మోహన్ అయితే అందిస్తారు. రామ్మోహన్ చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ ఫాతిమా. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో అయితే 6వ తరగతి విద్యార్థి మృతి అయితే బాధాకరం అని చెప్పుకోవచ్చు. 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఏదైతే సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందాడు హాస్టల్ రూమ్ లో. అది ఆ మృతి చెందడంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులకి మీ ఏదైతే హాస్టల్ స్కూల్ యాజమాన్యం మీ బాబు బాత్రూమ్ లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారంతో హుటాహుటిన కనిగిరి ఏదైతే సయ్యద్ ఆలీ అనే అతను సయ్యద్ తౌషిక్ అనే వాళ్ళ బాబుని సింగరాయకొండ చైతన్య నవోదయ స్కూల్లో చైతన్య సంబంధించిన నవోదయ కోచింగ్ సెంటర్ లో చదివిస్తుండగా హాస్టల్లో ఉంచి ఏదైతే శనివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారంగా వాళ్ళు వచ్చాడుగా బాలుడి ఒంటి మీద గొంతు మీద నులివినట్టు, ఒంటి మీద అదేవిధంగా అనుమానాస్పదంగా గాయాలు ఉండటంతో అనుమానం వ్యక్తం చేసి మా బాబుని స్కూల్ యాజమాన్యమే, అది హాస్టల్లో ఉన్న వార్డెన్ కావచ్చు, స్కూల్ యాజమాన్యమే చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన చేపట్టి స్కూల్ మీద దాడికి కూడా పాల్పడిన దాంట్లో సమాచారం తెలుసుకున్న పోలీసులు అయితే వచ్చి వాళ్ళని సర్ది చెప్పి బాలుడి మృతదేహాన్ని అయితే హాస్పిటల్ తరలించక అప్పటికే మృతి చెందాడని చెప్పి ఇంకా అదే మృతదేహాన్ని ఒంగోలులోని రిమ్స్ హాస్పిటల్కు పోస్ట్ మార్టం తరలించగా నేడు ఏదైతే ఆదివారం నాడు పోస్ట్ మార్టం చేయడానికి ప్రయత్నిస్తుండగా బాలుడి తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు అయితే హాస్పిటల్ దగ్గరకు వచ్చి మాకు న్యాయం చేయాల్సిందే అని పట్టుబట్టి ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ ఎవరు స్పందించబోవడంతో కలెక్టర్ కార్యాలయం ఒంగోలులోని స్వయంగా కలెక్టర్ కార్యాలయం అయితే రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగి మాకు న్యాయం చేసి స్కూల్ యాజమాన్యాన్ని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పోలీసులు మాకు న్యాయం చేయట్లేదు, మేము ఎంత ఇదిగా మా బాబుని చంపేశారని మేము ఆక్రోశం వెలబుచ్చినా కూడా వాళ్ళైతే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా బాధను పట్టించుకోవట్లేదు, మా ఆరోధన అయితే మమ్మల్ని ఏమాత్రం వాళ్ళు పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆ స్కూల్ గుర్తింపును రద్దు చేసి అదేవిధంగా హాస్టల్ వార్డెన్, ఆ పాఠశాలకు సంబంధించిన వార్డెన్ కానీ ఆ స్కూల్ యాజమాన్యాన్ని కానీ తక్షణం అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఆ స్కూల్ గుర్తింపును కూడా రద్దు చేసి దాన్ని తీర్చేయాలని వాళ్ళైతే ధర్నా దిగి పెద్ద ఎత్తున
ధర్నా అయితే చేపట్టడం జరిగింది. ఇదే విధంగా జిల్లాలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నప్పటికీ ఉన్నతాధికారులు తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటంతో ఆ ఏదైతే బాలుడి తల్లిదండ్రులు అయితే బంధువులు కానీ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసి మాకు తక్షణమే మీరు చేస్తాం చెప్తే అంటే కాదు, మాకు తక్షణమే న్యాయం జరగాలంటూ వాదనలు దిగిన ఘటన అయితే చోటు చేసుకుంది ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ రామ్మోహన్ ఫర్ ద అప్డేట్.